హాయ్ అండి. ఈరోజు మనం మష్రూమ్ బాల్స్ తయారు చేసుకుందాం. ముందుగా మష్రూమ్స్ అన్నిటిని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత వాటిని ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళలో వేసి ఉంచి తీసేయాలి. తర్వాత వాటి వెనక ఉండే తోకలన్నిటిని అలా కట్ చేసి అంటే వేరుగా చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అయినా చల్లుకోవడానికి పొడి తయారు చేసుకోవాలి. ఆనియన్ పౌడరు, గార్లిక్ పౌడరు, కారము, ఉప్పు, పెరి మిక్స్, కొంచెం షుగర్ ఇవన్నిటిని వేసి ఒక హాఫ్ స్పూనే వేసుకోండి. మరీ కావాలంటే ఇంకొంచెం తయారు చేసుకోవచ్చు. అన్నిటినీ వేసేసుకొని బాగా రుద్దేస్తే ఇంకొంచెం సాఫ్ట్ అయిపోతుంది అనమాట. ఆ రుద్దడం వలన ఏమంటే మనము వాటిపైన స్ప్రింకిల్ చేస్తే వాటికి అతుక్కుపోయి ఉంటుంది. మనం తిన్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుందండి ఈ పౌడరు. ఇవన్నిటిని కూడా హాఫ్ స్పూనే తీసుకోండి. షుగర్ కొంచెం లిటిల్ బిట్ తక్కువే తీసుకోండి. ఉప్పు కారం చూసి వేసుకోండి. పెరి మిక్స్ లేకపోతే కారమే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేసుకోండి, సరిపోతుంది. అలా అన్నిటినీ వేసేసి అలా రుద్దేసి రెడీగా పెట్టుకోండి. ఆనియన్స్, కొత్తిమీర, ఉడకబెట్టిన ఆలు, పచ్చిమిర్చి పేస్టు, మనం చిన్నగా కట్ చేసుకున్న మష్రూమ్స్ అండి. ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలండి. ఆలుని బాగా మ్యాష్ చేసి పెట్టుకోండి. 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, 1 స్పూన్ మైదా వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ ఆప్షన్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే కారపొడి వేసుకున్నా సరిపోద్ది. కొంచెం సాల్ట్ సరిపోయేంత వేసుకోండి. అన్నిటినీ బాగా మిక్స్ చేయండి. దానికి సరిపోయేంత వాటర్ వేస్తూ కలిపేయండి. మనము దోశ బ్యాటర్ తయారు చేసినట్టే వేసేయండి. ఇప్పుడు కడాయి పెట్టేసి దాంట్లోకి 2 గరిటెలు ఆయిల్ వేసి మనం ముందుగా తరిగి పెట్టుకున్న మష్రూమ్స్ ఉంటాయి కదండి, ఆ మష్రూమ్స్ని వేసి కొంచెం వేయించి తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, గార్లిక్ అండి, గార్లిక్ని కూడా చిన్నగా కట్ చేసుకోండి, అది కూడా వేసేయండి. వాటన్నిటిని వేసి కొంచెం వేయించండి. తర్వాతకి సరిపోయేంత సాల్ట్ వేసేయండి. అన్నిటిని బాగా మిక్స్ చేసి చివరిగా కొత్తిమీర వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం మష్రూమ్ లోపల మధ్యలో కొంచెం గుంతలాగా ఉంటుంది కదా, అట్లా ఫిల్ చేయండి. మన దగ్గర ఎన్ని మష్రూమ్స్ ఉంటే అన్నిట్లోకి నింపేయండి. అలా నింపేసి రెడీగా పెట్టేసుకొని మనం ముందుగా బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, దాంట్లో డిప్ చేయండి. తర్వాత ఇవన్నీ బ్రెడ్ క్రమ్స్ అండి, వాటిలో దొర్లిచ్చేసి బాగా పట్టేలాగా చేత్తో ఇలా ఇలా అనేస్తే మనము లడ్డూని కదుపుతాం చూడండి చేతిలో పెట్టుకొని, అలా అన్నాం అనుకోండి ఆ బ్రెడ్ అంతా కూడా దానికి పట్టేసుకుంటుంది. అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఆయిల్ సమంగా వేడెక్కాక మనము ఒక్కొక్క బాల్ను వేస్తూ ఆ కడాయిలో ఎన్ని పడితే అన్నిటిని వేసేయండి. 6 నుంచి 8 వరకు పడితే వేసేయండి. వేసి మెల్లగా వేయించండి. మన మష్రూమ్ బాల్స్ రెడీ అనమాట. వాటన్నిటిని అలా వేయించి తీసి పెట్టి కాసేపటికి అంటే ఎక్కువ టైం తీసుకోకుండా కొంచెం వేడి చల్లారక ముందే మనము తయారు చేసి పెట్టుకున్న పొడిని కొంచెం స్ప్రింకిల్ చేసామనుకోండి, ఇంకా వేడిగా మన మష్రూమ్ బాల్స్ రెడీ అండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఎప్పుడు మష్రూమ్స్ ఈజీగా అవైలబుల్గా దొరికిపోతే మనం తెచ్చేసుకొని చేసుకోవడమే.